వెల్కమ్ టు అవర్ ఛానల్. బీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇస్తా అని అంటున్న కాంగ్రెస్ పరిస్థితి తెలంగాణలో ఎలా ఉంది? నిజంగానే కాంగ్రెస్ బీఆర్ఎస్ కి గట్టి పోటీ ఇస్తుందా? తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉంది? ఈ అంశాలపై మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సాయి శేఖర్ గారు. మరి వారితో మాట్లాడదాం. హలో సార్. హలో అండి. సార్ చెప్పండి, రేవంత్ కొడంగల్లో గట్టి పోటీ ఇస్తాను, కొడంగల్లో గెలిచి తీరుతాను అనేసి చెప్తూ ఉన్నారు. కానీ అక్కడ పరిస్థితి చూస్తే అలా లేదు. 50-50 ఛాన్సెస్, చెప్పాలంటే 50 కన్నా తక్కువే ఉన్నాయి. మరి రీజన్ ఏంటంటారు? రీజన్ ఏంటంటే ఈయన అంతకు ముందర ఒక 2 సార్లు కొడంగల్ నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా ఎన్నికై ఉన్నారు. రేవంత్ రెడ్డి గారి దురదృష్టం ఏంటంటే, ఆయన దురదృష్టమో ఆయన ఉన్న పార్టీల దురదృష్టమో తెలియదు, కానీ ఆయన ఎప్పుడు తన పొలిటికల్ కెరీర్లో ఒక్కసారి కూడా అధికార పార్టీలో లేడు. ఆయన ఉన్న పార్టీల్లో ఆ పార్టీలు అధికారంలో ఎప్పుడు లేవు. ఓడిపోవడమో లేక ఓడిపోయిన పార్టీలో ఈయన చేరడమో ఏదో మొత్తానికి అలాంటిదే. ఇప్పుడు లాస్ట్ 5 ఏళ్ళు కాంగ్రెస్లో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయ్యాడు రాష్ట్రానికి. బట్ ప్రతిపక్షం ఆయన రూలింగ్లోనూ అడ్మినిస్ట్రేషన్లోనూ ఉన్న పరిస్థితి కాదు. ప్రతిపక్షంలో ఉండేవాళ్ళు వాళ్ళ నియోజకవర్గంలో పనులు చేయించడం, అభివృద్ధి పనులు చేయించుకోవడం అనేది అంత ఈజీ కాదు. అసలు అవ్వదని నేను అనడం లేదు, కానీ కష్టపడాలి. కాస్త కాదు, బాగా కష్టపడాలంటే వాళ్ళు ఫస్ట్ థింగ్ దే హ్యావ్ టు హ్యావ్ గుడ్ రిలేషన్స్ విత్ ఎవ్రీవన్. అధికారంలో ఉన్న వాళ్ళతోనే ఉండాలి, తమ పార్టీలో ఉన్న వాళ్ళతోనే ఉండాలి, అధికారులతో ఉండాలి. ప్రతి వాళ్ళని బెదిరిస్తూ మీ సంగతి చూస్తా, అందరి సంగతి ఎప్పుడు చూస్తారు? అధికారంలోకి వచ్చాక చూడాలి. అధికారంలోకి వస్తే సో ఫర్ ఎ పొలిటీషియన్ ఆ బిగ్ ఇఫ్ ఎప్పుడూ ఉంటుంటుంది. ఈయన ఎప్పుడూ అధికారంలో లేరు. ఒకటి. ఆయన రెండు సార్లు పోటీ చేసి గెలిచిన కొడంగల్ నియోజకవర్గాన్ని ఆయన ప్రత్యేకంగా అభివృద్ధి చేసింది ఏమీ లేదు. నేను అది చేస్తాను ఇది చేస్తాను అని చెప్పడం తప్ప, అంటే ఎన్నికల వాగ్దానం తప్ప, అది ఇట్ హ్యాస్ నెవర్ కమ్ ఇన్ టు ఎ రియాలిటీ. కొడంగల్ని గట్టిగా ఫోకస్ చేసి కిందటిసారి 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ వాళ్ళు ఖచ్చితంగా ఓడించాలని నిర్ణయం చేసుకుని ఫోకస్ పెట్టి ఓడగొట్టారు. గట్టిగా ప్రచారం చేసి ఓడగొట్టిన దానికి వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అంటే అప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు ప్రజలకు ఏమేమి ప్రామిస్ చేశారో వాటిలో చాలా మటుకు డెలివరీ చేశారు ఆ నియోజకవర్గంలో. కొడంగల్ నిజంగానే బాగా అభివృద్ధి చెందినటువంటి నియోజకవర్గాల్లో ఒకటి. సిద్దిపేటంతో, సిరిసిల్లంతో, గజ్వేలంతో అయి ఉండకపోవచ్చు, కానీ తప్పకుండా కొడంగల్ అసలు బిఫోర్కి ఇప్పటికీ బిఫోర్ అండ్ ఆఫ్టర్ దెర్ ఇస్ నో కంపారిజన్. అలాగా డెవలప్ చేశారు, ఎందుకంటే వాళ్ళు ప్రామిస్ చేసి ఉన్నారు కాబట్టి. ఒకటి. మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ఇక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉందనే ఆలోచన కూడా ఉంటుంది కదా. అంచేత అతనికి అవకాశం ఇవ్వకుండా ఉండాలంటే డెవలప్మెంట్ చేసి చూపించాలి. అందుకే చేశారు. ఆయన 2018 ఎన్నికల్లో ఓడిపోయారు. అక్కడ ఎన్నిక ఓడిపోయిన తర్వాత అంతకుముందు ఎన్నికల కంటే ముందు అతను అరెస్ట్ చేశారు. అయినా అతనికి ఏం సింపతి రాకపోగా ఆయన ఎన్నిక ఓడిపోయారు. ఇప్పుడు 50% అని అంటున్నారు మీరు. 50% కంటే తక్కువ కూడా ఉండొచ్చు విన్నింగ్ ప్రాస్పెక్ట్స్ అంటున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నుంచి ఉన్నారు. మహేందర్ రెడ్డి గారిని పక్క నియోజకవర్గం తాండూరు, ఇంతకు ముందర తాండూరు శాసనసభ్యుడు, మంత్రి. ఆయన ఓడిపోయిన తర్వాత ఆయన మీద గెలిచిన పైలట్ రోహిత్ రెడ్డి గారు బీఆర్ఎస్లో జాయిన్ అయ్యారు. చేరడం వల్ల అక్కడ ఇద్దరికి పోటీ ఉంటే ముఖ్యమంత్రి గారు ఏం చేశారు, ఆ పోటీని నివారించడానికి రోహిత్ రెడ్డికి కూడా ఈయన మద్దతు కావాలి. ఎవరు? పట్నం మహేందర్ రెడ్డి గారిది. ఆయన చాలా సంవత్సరాలు శాసనసభ్యుడిగా పనిచేస్తున్నాడు, 5 ఎన్నికలు గెలిచున్నాడు, చాలా అనుభవజ్ఞుడైన నాయకుడు. అంచేత అతనికి పరిగి నియోజకవర్గంలో కూడా తగినంత క్యాడరు, పాపులారిటీ, సపోర్ట్ బేస్ అన్నీ ఉన్నవి ఆ కుటుంబానికి కూడా. సో ఆయన ఫోకస్ చేయడం వల్ల అక్కడ గెలిచారు. ఈసారి కూడా ఆ ఫోకస్ ఉండడం కోసం ఆయన ఎమ్మెల్సీ ఎట్లాగో ఇచ్చున్నారు, ఆయనని మంత్రివర్గంలోకి తీసుకుని ఆయనకి ఇంకొక టర్మ్ కూడా మంత్రివర్గంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే ఇంకొక టర్మ్ కూడా మంత్రిగా కొనసాగించేదానికి ఏదో హామీ ఇచ్చినట్లుగా ఉన్నారు. ఐఎమ్ నాట్ వెరీ షూర్ అబౌట్ ఇట్. అయితే ఆ గ్యారంటీ ఉండడంతో అతను ఖచ్చితంగా ఫోకస్ పెట్టి పనిచేస్తున్నారు కొడంగల్లో. చేస్తున్నప్పుడు మరి మీరు చెప్పినట్టు అది రేవంత్ రెడ్డి గారికి తుమ్మితే ఊడిపోయే ముక్కులాంటిది.
అండ్ ఈ పరిస్థితుల్లో పిసిసి అధ్యక్షుడు ఆయన రాష్ట్రంలో ఉన్న చాలా నియోజకవర్గాలు తిరగాలి, తిరిగి అందరి తాలూకా మొత్తం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బాధ్యతను నెత్తికెత్తుకొని తిప్పాలి. అవును, ఆయనే కుంటున్నాడు అక్కడ. సో ఐ డోంట్ నో, ఇది అక్కడ పరిస్థితి. రేవంత్ రెడ్డి గారి గెలుపు ఓటములు అనేవి 2 sides ఆఫ్ ది డైస్ అనుకుంటే ప్రస్తుతం అట్లా ఉన్నది ఖచ్చితంగా. ఇప్పుడు ఉదాహరణకి మనం గజ్వేల్ తీసుకుందాం. గజ్వేల్లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండి 3వసారి పోటీ చేస్తున్నాడు. 2014లో గజ్వేల్ నుంచి పోటీ చేశారు, గెలిచారు. 2018లో గజ్వేల్ నుంచి పోటీ చేశారు, గెలిచారు. 2023లో కూడా గజ్వేల్ నుంచి పోటీ చేయబోతున్నారు అండ్ బహుశా గెలవబోతున్నారు. ఇక్కడ గజ్వేల్ తాలూకా రూపురేఖలు మారిపోయాయి. గజ్వేల్ అంటే చిన్న ఊరికి ఔటర్ రింగ్ రోడ్ వచ్చింది అండ్ గజ్వేల్లో చాలా డెవలప్మెంట్ యాక్టివిటీ జరిగింది. ఇంకా ఆయన మళ్ళీ కామారెడ్డిలో వేశారు. 2 నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు. ఒక రాజకీయ నాయకుడు, ఒక స్టేచర్ ఉన్న రాజకీయ నాయకుడు, ఒక గ్లామర్ ఉన్న రాజకీయ నాయకుడు. గ్లామర్ అంటే ఆయన ఏదో చరిష్మా ఉన్న నాయకుడు కాదు. ఆయన చరిష్మా ఎలా వచ్చిందంటే ఆయన ముఖారవిందం వల్ల కాదు వచ్చింది, ఆయన పర్ఫార్మెన్స్ వల్ల వచ్చింది. చెప్పిన మాట గట్టిగా నిలబెట్టుకోవడం, తెలంగాణ వస్తేనే నేను మళ్ళీ రాష్ట్రంలో అడుగు పెడతాను అనుకుంటూ ఢిల్లీ వెళ్ళినవాడు మళ్ళీ తెలంగాణ ఫార్మేషన్ అనౌన్స్ అయిన తర్వాతనే దిగాడు. అండ్ ఇవి చేస్తాను అన్నాడు. 90% పనులు చేయగలిగారు ప్రభుత్వ పరంగా కూడా. ఒక్క గజ్వేల్ నియోజకవర్గంకే కాదు, ఆయన రాష్ట్రానికి అధినేతగా ఉండి ఆయన ప్రామిస్ చేసిన వాటిలో చాలా వాటికి ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నారు. అంచేత దానికి పర్ఫార్మర్ న్యాచురల్లీ విల్ హ్యావ్ గ్లామర్. సో ఆ గ్లామర్ అతనికి ఉన్నది. మరి అతన్ని ఢీ కొట్టడం గజ్వేల్లో ఈటల రాజేందర్కి కష్టం. ఈటల రాజేందర్ గారు కూడా హుజూరాబాద్లో కుంటుతున్నాడని వినిపిస్తోంది. ఇక రేవంత్ రెడ్డి గారు 3rd ప్లేస్లో ఉన్నారు కామారెడ్డిలో అని చెప్పుకుంటున్నారు. ఒకవేళ పొరపాటున రెండిట్లోనే ఓడిపోయారు అనుకోండి, ఏమిటి పరిస్థితి? కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందా రాదా అనేది ఒక క్వశ్చన్ అయితే, జస్ట్ ఇన్ కేసు వస్తే ఇతని పరిస్థితి ఏంటి? ఇలాంటి డైసీ సిచ్యువేషన్లో ప్రజలు కూడా అనుమానాలు పడుతున్నారు. అది నా అభిప్రాయం అండి. సో ఇప్పుడు ఒక రేవంత్ రెడ్డి విషయమే కాదు, బేసిక్గా మనం చూసుకుంటే ఎక్కడ బీఆర్ఎస్ సభలు జరిగినా కూడా జనం తండోపతండాలుగా వెళ్తూ ఉన్నారు, అది మనం కూడా చూస్తూ ఉన్నాం. బట్ కాంగ్రెస్ సభలకు అంత రెస్పాన్స్ లేదు. మరి రేవంత్ రెడ్డి విషయంలో జరిగినట్లు మిగతా వాళ్ళ విషయంలో ఎందుకు జరుగుతుందంటారు? మిగతా వాళ్ళంటే మిగతా కాంగ్రెస్ సభ్యులు, మిగతా కాంగ్రెస్ సభ్యులకి కూడా క్రౌడ్స్ రావడం లేదండి. కాంగ్రెస్ ఈజ్ నాట్ ఏబుల్ టు అట్రాక్ట్ క్రౌడ్స్. వాళ్ళు వచ్చిన వాళ్ళనే ఫోటోగ్రఫీ టెక్నిక్ వాడి తక్కువ మందిని ఎక్కువ మందిగా చూపించే ప్రక్రియ లాస్ట్ 10-15 ఏళ్ళ బట్టి రాజకీయంలో వచ్చేసింది. కాబట్టి దాన్ని వాడుకొని దాని మీద డిపెండ్ అవుతున్నారు. కానీ మీరు గమనించండి, కేసీఆర్ మీటింగ్స్లో చివరు కూర్చున్న మనిషి కూడా ఆయన ప్రశ్న అడిగి హీఈస్ ఇంటరాక్టింగ్ విత్ ది పీపుల్. ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు ఆయన ప్రశ్నకు అక్కడి నుంచి స్పందన వస్తుంది. మొన్న 2 రోజుల నాడు రేవంత్ రెడ్డి గారు ఒక పబ్లిక్ మీటింగ్లో మాట్లాడుతూ ప్రశ్నిస్తే పబ్లిక్ రెస్పాన్స్కి ఇవోక్ చేయడానికి ట్రై చేసి ఆయన అన్ని కార్నర్స్ ఆఫ్ ది గ్రౌండ్ తిరుగుతూ అడ్రస్ చేసిన ఎవడో ఏం మాట్లాడలేదు. విచ్ మీన్స్ దెర్ ఇస్ నో రెస్పాన్స్. ఇది ఒక. అండ్ ఇందాక నేను ఒక విషయం విన్నాను, టీవీలో చూశాను. ఆయన కొడంగల్లో ఆయన సభలకు జనం రావడం లేదు, వచ్చిన జనంలోంచి స్పందన ఉండడం లేదు. ఆయన సహచరుడు సీనియర్ నాయకుడు గురునాథ్ రెడ్డి గారు ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో జాయిన్ అయిన నాయకుడు, ఆయన ఇంతకు ముందర కొడంగల్ ఎమ్మెల్యే, ఆయన కూడా తీవ్రమైనటువంటి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాగా రేవంత్ రెడ్డి మీటింగ్లకి జనం రాకపోతే, ఇతను ఇలాంటి కుంటుతూ ఉంటే, ఇలాంటి పరిస్థితి ఉంటే ఇతను ఎలా గెలుస్తాడు అని. ఫస్ట్ ఎమ్మెల్యేగా అయితే గెలవాలి కదా. సరే, కాంగ్రెస్ గెలిస్తే ఈయన ముఖ్యమంత్రి అవుతాడు అనేది దేవుడు ఎరుగు. ముందర ఎమ్మెల్యేగా అయితే గెలవాలి కదా. సో ఈ పరిస్థితిలో ఉన్నది రేవంత్ రెడ్డి గారి పరిస్థితి. సో ఇప్పుడు మీరు చెప్పిన దానికి సంబంధించి ఒక క్లిప్ కూడా ఉంది, ఒకసారి దాన్ని కూడా మనం ప్లే చేద్దాం. నా లెక్క ప్రకారం భువనేశ్వర్లో చాలా తక్కువ మంది కనిపిస్తున్నారు. నేను ఇప్పటి వరకు 4 మీటింగ్లు అటెండ్ చేసినాను. దౌలతాబాద్, మద్దూర్, గుండుమాల్, కోస్గి
ఈ నాలుగుట్లో అన్నిటికంటే తక్కువ ప్రజలంటే ఇదే ఊళ్ళో కనిపిస్తున్నది. ఎందుకు గ్రామాల నుంచి వచ్చినారు, కూళ్ళ కోయినరేం షెండ్లు కోస్తున్నారు. వర్షం ముఖ్యం కానీ రేవంత్ రెడ్డి వచ్చేది ముఖ్యం కాదా? అదేనా నీకు చెప్పేది? వర్షంలో కోయినరేమో అంటాడు. నీవెందుకు నేనెందుకు అయ్యా ఇడ? మన ఇద్దరం లేకుంటే నడవదా? భీకరంగా కనిపిస్తుందని నేను అనుకుంటే ఇటు చాలా తక్కువ ఉన్నారు మంది. ఒక్కటి సూచన, ముఖ్యమంత్రి చూడాలని అనుకుంటున్నారు కదా, చదువుకున్నాడు ఎమ్మెల్యే కానీ ముఖ్యమంత్రి ఎట్లయితాడా? ముందు ఎమ్మెల్యే గెలవాలి. సార్ ఇప్పుడు మరి మనం క్లిప్ చూసాం, గురునాథ్ గారు డైరెక్ట్గా అది సెటర్ అనుకోవాలా లేకపోతే ఆయనకు ఒక కోపము ఉక్రోషం అనుకోవాలో కూడా నాకు తెలియట్లేదు. అంటే ఆయన మాట తీరులో ఆ మాట తీరులోనే మనకు అర్థమైపోతుంది. అంటే ఆయన అధికార పార్టీ వదిలిపెట్టి దీనిలోకి జాయిన్ అయ్యారు. సో ఫ్రస్ట్రేషన్, డిసప్పాయింట్మెంట్, ఆయన చాలా హై హోప్స్ పెట్టుకొని వచ్చాడు. డైరెక్ట్గానే అంటున్నారు ఎమ్మెల్యేగానే గెలవలేడు, అప్పుడే ముఖ్యమంత్రి అంటున్నారు, అసలు ఫస్ట్ ఎమ్మెల్యేగా గెలవనివ్వండి అనేసి అంటున్నారు. ఒక గురునాథ్ గారే కాదు, చాలా మంది కూడా రేవంత్ రెడ్డికి అగైనిస్ట్గా ఉన్నారు కాంగ్రెస్లో. సో ఎందుకు ఇంత ఇలాంటి పోకడ ఎందుకు వచ్చింది రేవంత్ రెడ్డి గారు? అంటే సరే, గురునాథ్ రెడ్డి గారు బీఆర్ఎస్ నుంచి ఎక్కడికి వెళ్ళారు, అంతకుముందు ఆయన కాంగ్రెస్ శాసనసభ్యుడిగా ఉన్నారు. ఆయనకి రాజకీయ అనుభవం చాలా ఉన్నది. ఆయన వ్యాఖ్యలు నువ్వు పక్కన పెడదాం. ఆయన వ్యాఖ్యలు ప్రస్తుత ఎలక్షన్లో వెరీ రెలవెంట్ పర్టినెంట్. ఎందుకంటే ఆయన మద్దతు ఉంటుందనే ఆశలో ఈయన ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. ఆయన కూడా మద్దతు ఇవ్వననే అనలేదు, కానీ ఆయనే డిసప్పాయింట్ అయిపోతుంది. అదో పక్కన పెడితే కాంగ్రెస్లో మిగతా నాయకుల దగ్గరికి వచ్చేటప్పటికి సీన్ అంటే ఈ ముఖ్యమంత్రి రేసులో చాలా మంది ఉన్నారు కదా, 10 మంది ఉన్నారు. వీళ్ళందరూ కాంగ్రెస్లోనే పుట్టి పెరిగిన వాళ్ళు. వీళ్ళందరూ ఒరిజినల్ కాంగ్రెస్ పీపుల్. రేవంత్ రెడ్డి గారు ఇంపోర్టెడ్. రేవంత్ రెడ్డి గారు వాజ్ బ్రాడ్ ఫ్రమ్ టీడీపీ. లేక ఆయన ఇక్కడికి వచ్చాడు. ఆయన తెలుగుదేశం తెలంగాణ రాష్ట్ర శాఖకి అధ్యక్షుడిగా ఉండేవాడు. ఆయన తెలుగుదేశం పార్టీ నా గురువు, చంద్రబాబు నాయుడు నా గురువు. ఆయన నన్ను ఎప్పుడో అమర్యాద చూడలేదు, చాలా గౌరవంగా వచ్చేసారు. నాకు ఆయన అంటే గౌరవం. ఇలాంటివన్నీ పుట్టినీళ్ళు అది మెట్టినీళ్ళు ఇది అనేది అంటున్నారు. మెట్టడానికి 5 ఏళ్ళగా అయింది ఈయన వచ్చి. ఈయన 50 ఏళ్ల బట్టి లేడు ఇక్కడ. ఆయన జీవితకాలంలో అత్యధిక కాలం తెలుగుదేశం శాసనసభ్యుడిగానో లేక తెలుగుదేశం నాయకుడిగానో కొనసాగారు. చేత హీఈస్ ఆల్వేస్ సీన్ యాజ్ అన్ ఎలియన్. బయట నుంచి వచ్చారు, బయట నుంచి కొత్తగా ఇప్పుడు ఫారిన్ బాడీ ఒకటి మన శరీరంలో చొప్పించారు అనుకోండి, దాన్ని శరీరంలో మిగతా అన్ని భాగాలు వెంటనే అబ్జర్వ్ చేసుకోలేవు. ఇప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అట్లా ఉన్నది ఆయన నేతృత్వంలో. ఆయన మీద ఆ వ్యతిరేకత ఉన్నది. ఆయన తెలుగుదేశం నుంచి చాలామంది నాయకులు పట్టుకొస్తున్నారు. 12 మంది తెలుగుదేశం వాసనలు ఉన్న వాళ్ళని ఎన్నికల్లో నిలబెట్టారు. మొత్తం 22 మంది. యాక్చువల్గా కాంగ్రెస్ 43 మంది ఇంపోర్టెడ్ క్యాండిడేట్స్ టికెట్లు ఇచ్చారు. వాళ్ళలో 22 మంది ఇటీవలగా పార్టీ మారిన వాళ్ళు. ఎందుకంటే 22 మందికి కాంగ్రెస్ టికెట్ ఇచ్చిన ఈసారి వాళ్ళందరూ 22 మంది టికెట్ల పంపిణీ కంటే ముందర కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు కారు. వాళ్ళందరినీ తీసుకొచ్చాడు ఈయన. వాళ్ళలో 12 మందికి తెలుగుదేశం వాసనలు ఉన్నవాళ్ళు. అంటే ఈయన పూర్వపరిచేస్తులు. సో అండ్ ఆయన ఎజెండా కూడా అలాగే తెలుగుదేశం ఎజెండా అలా కొనసాగుతుంది. ఇప్పుడు అదే ఉంటుంది. ఏంటంటే ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి కనుక ఒకవేళ సీఎం అయితే ఇక్కడ తెలుగుదేశం ఎజెండా ఖచ్చితంగా మళ్ళీ మనం చూస్తాము అన్న అందులో అనుమానం లేదండి. అందులో అనుమానం లేదు. ఆయన ఖచ్చితంగా తెలుగుదేశం ఫార్మాట్లోనే పార్టీని నడిపిస్తున్నాడు. తెలుగుదేశం ఫార్మాట్లోనే గవర్నమెంట్ నడిపించాలని చూస్తాడు. అంటే బీఆర్ఎస్ వాళ్ళు బయటికి చెప్పకపోయినా పెద్ద నాయకులు ఎవరునూ కేడర్లో స్ప్రెడ్ అయింది ఈ టైప్ ఆఫ్ ఇంప్రెషన్. అండ్ పైగా ఆయన అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారి మీద విధేయతను గట్టిగానే ప్రకటిస్తున్నాడు, మొహమాట పడకుండాను. అంచేత ఈ అనుమానం కరెక్టే. సో ఇప్పటివరకు కూడా మనం కాంగ్రెస్లో చూస్తే అధిష్టానం నుంచి సీఎం అభ్యర్థి అనేసి ఎవరు ఏ పేరు చెప్పలేదు. బట్ కానీ మనం చూసుకున్నట్లయితే ఒకసారి మన రేవంత్ రెడ్డి గారు కూడా అన్నారు, బూర్గుల తర్వాత ఆ స్థానం నాకు వచ్చింది అనేసి ఇండైరెక్ట్గా హింట్ ఇచ్చినట్టు చెప్పారు. బూర్గుల తర్వాత ఆయన స్థానం ఆయనకి రాలా. భారతదేశం ఏర్పడిన తర్వాత, రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత హైదరాబాద్ రాష్ట్రానికి
ఫస్ట్ డెమోక్రాటికల్ ఎలక్టెడ్ చీఫ్ మినిస్టర్ బూరుగుల రామకృష్ణ. బట్ ఈయన చెప్పుకోవడం ఏంటి అంటే ఆ లెగసీ తనకు వస్తుందని. యానాటి బూరుగుల రామకృష్ణారావు ఆయన ముఖ్యమంత్రిగా ఉండిన కాలం తర్వాత తెలంగాణ ప్రాంతం ఆంధ్ర ప్రాంతం కలిపేసి భాషా ప్రయుక్త రాష్ట్రాలు విడగొట్టేసి 56 నుంచి ఆంధ్రప్రదేశ్గా ఉన్నది. ఆ తర్వాత అది అలా కొనసాగి 2014లో 2 రాష్ట్రాలుగా మళ్ళీ ఏర్పడిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కొత్త కథ నడుస్తుంది. అంటే అప్పుడెప్పుడో అతను ఉన్నాడు కాబట్టి నాకు కూడా అవకాశం వస్తుంది అంటే అది ఎంతవరకు సమంజసం? అంటే తనని తానే సీఎం అభ్యర్థిగా ప్రకటించుకుంటున్నారా, లేకపోతే అధిష్టానం నుంచి ఏమైనా clue వచ్చిందంటారా? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అలా ఆ విషయంలో చాలా తెలివితేటలుగా ఉంటారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వీళ్ళు మా ముఖ్యమంత్రి అభ్యర్థిని వైఎస్ రాజశేఖర రెడ్డినే ప్రకటించలేదు, ఎలక్షన్ అయిన తర్వాత ప్రకటించారు. కాకపోతే ఏంటంటే అతను పాదయాత్ర చేశాడు, అతని నేతృత్వంలో ఎన్నికలకు వెళ్ళారు, అని చేత అతను సీఎం అభ్యర్థిని నమ్మి ప్రజలు అతని ఫేస్ చూసి ఓటేశారు. ఇప్పుడు కాంగ్రెస్కి దే డోంట్ హ్యావ్ ఎ ఫేస్. ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఒకళ్ళని ప్రొజెక్ట్ చేసే పరిస్థితి లేదు. కర్ణాటకలో 2 ప్రొజెక్ట్ చేశారు. అయితే ఇద్దరిలో ఇతను కానీ అతను కానీ అవుతారనే నమ్మకంతో జనం ఓట్లేశారు. బట్ ఇక్కడ 14 మంది తయారయ్యారు, 12 మంది అని. అంచేత కష్టమేనండి ఇది. ఐ డోంట్ థింక్. ఓకే, ఫైనల్గా తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉండబోతుంది? కాంగ్రెస్ గట్టి పోటీ ఇస్తున్నమాట నిజం. బీఆర్ఎస్కి కాంగ్రెస్ ఓడిపోతుంది, చీటీ చించేద్దాం అన్నట్టుగా చెప్పేదేం లేదు. అలాగని ప్రభుత్వాన్ని ఎందుకు ఎన్నుకోకూడదు అనే డౌట్ కూడా పబ్లిక్లో వస్తూ ఉంది. ఇప్పుడు ఈ బజ్ అంతా కొన్ని రోజులు కొనసాగిందండి. ఇప్పుడు ఇవాళ నుంచి నిన్నటి నుంచో నేను గమనిస్తుంటే నాకు అర్థమవుతున్నది ఏంటంటే కాంగ్రెసే గెలుస్తుంది అని చెప్తున్న వాళ్ళు కూడా చిన్న చిన్నగా జారిపోతున్నారు. ఇప్పుడు ఇందాక గురునాథ్ రెడ్డి గారి మాట దానికి ఒక చిన్న తార్కాణం. అవును, అంచేత ఇట్స్ ఎ టైట్ ఎలక్షన్. క్లీన్ స్వీప్స్ భారీ ఎత్తున పెద్ద మెజారిటీలతో ఉండవు, తక్కువ మెజారిటీలతో గెలుస్తారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత వచ్చే రిజల్ట్ ఆ రోజు కౌంటింగ్ రోజు నాడు మధ్యాహ్నం 2 గంటల తర్వాత వచ్చే రిజల్ట్. ఎందుకంటే ఒక ఊపు ఒక సైడ్ వచ్చేసింది అలా ఏం ఉండదండి అని నా అభిప్రాయం. నేను దాదాపుగా రైట్ అవుతుందనే అనుకుంటున్నాను. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి పరిస్థితి ఎలా ఉండబోతుందని మీ విశ్లేషణలో తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, ఇది వాళ్ళ సీనియర్ జర్నలిస్ట్ సాయి శేఖర్ గారి స్పెషల్ ఇంటర్వ్యూ. మన తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉండబోతుంది అనేది ఇప్పటికైతే మనకు ఒక అంచనా అయితే వచ్చింది. సైనింగ్ ఆఫ్.